భారీ మరి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హ్యాపీ శివరాత్రి అందరికీ. శివరాత్రి సందర్భంగా మేము ఫస్ట్ అయితే రంగోలీతో స్టార్ట్ చేసి నైటే రంగోలీ వేసేస్తాం 12 కలా. మా ఊర్లో శివరాత్రి పండుగ అంటే ఒక జాతర అనమాట. ఒక 5 days చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చాలా ఫేమస్ ఫెస్టివల్ అని కూడా అంటారు మా సైడ్ అయితే. మేళ్ళ చెరువు జాతర. సో అలా మార్నింగ్ లేచి మా చిట్టి పాపలు ఇద్దరు రెడీ అయిపోయారు. ఇంకా మేము కూడా రెడీ అయ్యి టెంపుల్ కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మా ఊర్లో శివుడు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. శివరాత్రి అంటే ఎక్కడెక్కడ నుండో మా దగ్గరికి వచ్చి టెంపుల్ దర్శించుకొని జాతర బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మంది. అలా మేము ఈరోజు దర్శనం చేసుకొని ఫ్యామిలీ అంతా అలా వెళ్ళి జాతర చూసి వచ్చామన్నమాట. చిన్న పిల్లలు ఉంటే మనకైతే ఫస్ట్ బొమ్మలే కదా కనిపించేది. అలా మాకు బెలూన్ దారిలోనే కనిపిస్తే కొనేసాం టెంపుల్కి వెళ్ళే కంటే ముందే. ఇంట్లో చిన్న పాపలు చిన్న పిల్లలు ఉంటేనే మనకి ఆ ఫెస్టివల్ అయినా ఆ జాతర అయినా టెంపుల్ అయినా చాలా కలర్ఫుల్ గా హ్యాపీగా సందడిగా ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా టెంపుల్ దగ్గరే ఎగ్జిబిషన్ ఉంటుంది. జాతర అంటే ఎగ్జిబిషన్ మెయిన్ కదా. సో జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాం మేమందరం ఎక్కడానికి. ఫస్ట్ అయితే కొలంబస్ ఎక్కడానికి రెడీ అయ్యాం. అబ్బో చాలా స్పీడ్ గా ఉంది. మా వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. లాస్ట్ లో కూర్చుందామంటే మిడిల్ లో కూర్చోబెట్టారు అనమాట. ఈ హెలికాప్టర్ చూడగానే నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి. నేనైతే అలా ఎక్కి ఊగేదాన్ని. సో జాతర 5 days లో ఫస్ట్ డే అయితే మేము ఇలా కంప్లీట్ చేసామన్నమాట. ఇలా డే స్పెండ్ చేసాం. సెకండ్ డే అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ వచ్చేసి నేను రెడ్ కలర్ కుర్తా సెట్ వేసుకున్నా. నాకైతే ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా నచ్చింది. ఇంకా నైట్ టైం అయితే మాకు ఫెస్టివల్ రోజు ప్రభలు ఉంటాయి. డాన్సులు ప్రభల మీద, అంటే రికార్డింగ్ డాన్సెస్ అంటారు కదా, అలా ప్రభ మీద మాకు డాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలా సరదాగా కాసేపు డాన్సెస్ చూడడానికి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయినాం అందరం కలిసి మా చిట్టి పాపతో.
మా చిట్టి అయితే చాలా హ్యాపీగా, కొత్తగా, వింతగా లైట్స్, ఆ డాన్స్‌లు, ఆ జనం అందరిని చూస్తే చాలా బాగా ఉంది అక్కడ చాలా సేపు జాతరలో. మేమే షాక్ అయిపోయాం. కానీ అక్కడ సౌండ్స్ ఎక్కువసేపు ఉండొద్దు అని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయామన్నమాట. తర్వాత డ్రామాస్ కూడా ఉంటాయి. ఇలా డ్రామాస్ ఎక్కువ మన వాళ్ళు ఏం చూడరులే గానీ పెద్దవాళ్ళు అయితే చాలా బాగా చూస్తారు నైట్ టైం వెళ్ళి కూర్చొని. చెరువు జాతర అంటే మెయిన్‌గా ఫేమస్ రికార్డింగ్ డాన్సెస్, ఆ తర్వాత ఎడ్ల పందాలు. ఈ ఎడ్ల పందాలైతే మా దగ్గర 4 డేస్ జరుగుతాయి. ఇంకా స్పోర్ట్స్ కబడ్డీ కూడా ఉంటదనమాట. అలా 2 డేస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే మళ్ళీ మేము ఎగ్జిబిషన్‌కి వచ్చాము. మా కజిన్ బ్యాచ్ అనమాట. మా అన్న వాళ్ళు అండ్ వాళ్ళ వైఫ్స్ అందరితో సరదాగా ఇలా ఎగ్జిబిషన్‌కి అయితే వచ్చినాం. మళ్ళీ సెకండ్ టైం అక్కడ ఉన్న అన్ని జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్ అన్నీ ఎక్కేసాం మళ్ళీ అందరితో కలిసి. ఇలా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, కజిన్ కానీ ఎవరైనా సరే ఇలా సరదాగా అందరు కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా. బొమ్మలు కొనొద్దా? చిట్టికే మరి కొనేది ఇవన్నీ. కాదు కొన్నావా? చిట్టికి అబ్బాయి బొమ్మ కావాలి. అన్న ఏరోప్లేన్ చూపి, అన్న ఏరోప్లేన్ చూపి. ఇటు రివర్స్. ఇవన్నీ పక్కన పెడితే జాతర అంటే ఫస్ట్ మనకు బ్యాంగిల్స్ గుర్తొస్తాయి కదా. మన అమ్మాయిలకి బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఇంకా చిన్నపిల్లలకి అయితే బొమ్మలు, తినేవి ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మేమైతే షాపింగ్ చేసాం. అన్ని ఎగ్జిబిషన్తో పాటు, టెంపుల్తో పాటు షాపింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఎవ్రీడే ఏదో ఒకటి చిన్న బొమ్మ అయినా కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. అదొక సరదా. మేమందరం అయితే ఇలా ఈ శివరాత్రిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా